పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. For you have blessed it, O Lord, and it shall be blessed forever. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఈ కాంటెక్స్ట్లో కనుక మనము చూచినట్లయితే, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. దావీదుకి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును కూడా దావీదు ఎంతో చక్కగా నమ్మి విశ్వసించి ఆ విశ్వాసములో నుంచి ఉన్నతమైన విజయములను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రతి మాట దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉన్నారు కనుక నీవు ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు కనుక యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నీవు నీ దేవుని చేత ఆశీర్వదింపబడుటకు ప్రయత్నము చేయాలి. నీ దేవుని నుంచి నీవు ఆశీర్వదింపబడినట్లయితే, ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే, దీవించినట్లయితే, ఆ ఆశీర్వాదం ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. ఎందుకంటే జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ పట్ల తన కృపను మెండుగా చూపిస్తూ ఉన్నారు గనుక నేస్తమా, ఆయన ప్రేమ నుంచి నీవెన్నడూ కూడా వైదొలిగిపోకుండా ఆయన చిత్తములో నిలువబడి ఆయన చిత్తానుసారముగా జీవించుటకు నీవు ప్రయత్నము చేయవలను. ఆయన చిత్తానుసారముగానే నీవు జీవించవలను. ఎందుకంటే ఆయన నుంచి మాత్రమే నీవు ఆశీర్వదించబడగలవు. ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదము నీ పిల్ల తరముల వరకు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. గనుక నీ దేవుని ప్రణాళికలు నీ బ్రతుకులో నెరవేర్చబడాలని, నీ దేవుని చిత్తము మాత్రమే నీ బ్రతుకులో నెరవేరాలని నీవు హృదయపూర్వకంగా కోరుకొనేస్తామా. ప్రార్థన చెయ్యి, ప్రయత్నం చెయ్యి. నీ దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. ఆలస్యమైందని నీవు కంగారు పడకు. ఆలస్యమైన దేవుడు ప్రతి దానిని కూడా అమృతముగానే చేసే దేవుడై ఉన్నారు. నీవు కొద్దిపాటి శ్రమలను, ఇబ్బందులను అనుభవించినప్పటికీ దేవుని నుంచి నీవు తప్పకుండా ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకిచ్చిన వాగ్దానము తప్పకుండా నీ బ్రతుకులో నెరవేరుస్తారు. వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు నీ దేవుడు కారు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చారు అంటే తప్పకుండా నీ బ్రతుకులో నీవు నీ దేవుని ఆశీర్వాదములను అనుభవిస్తావు. కనుక నేస్తమా, దేవా మీ ఆశీర్వాదమును మాత్రమే నేను పొందుకొనుటకు ఆశపడుతూ ఉన్నానని ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. వాగ్దానము చేసిన దేవుడు నీవు అడిగినా అడగకపోయినా ఆయన ఆశీర్వాదములు సమయానుకూలముగా నీకు తప్పక అనుగ్రహిస్తారు. గనుక నీవు ఆయన అడుగు జాడలలో నడుచుట మాత్రము ఎన్నడూ మరువబోకు. దేవుని చిత్తములో మాత్రమే నీవు జీవించు. దేవుడు నిన్ను తప్పకుండా తన ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి ఆయన నామ మహిమ కొరకు నిన్ను జీవింపచేస్తారు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోను వారి కుటుంబంలోను మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీ నామానికి మహిమకరముగా జీవింపచేయమని వేడుకొంచున్నాము తండ్రి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి.
పుట్టినరోజు వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో నడిపించమని వేడుకొంచున్నాము. నాయన మా ప్రియులందరినీ కూడా మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని వేడుకొంచున్నాము. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి త్వరలోనే ఉద్యోగములు ప్రసాదించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీ కృప మీ చిత్తము నుండి చక్కని గర్భఫలములు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనారోగ్యములతో బాధపడుచున్న బిడ్డలని నాయన అనారోగ్యముల నుంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి దీర్ఘాయుష్నిచ్చి జీవింపచేయండి తండ్రి. కృప కలిగిన మా రక్షక జీవాధిపతి, మేము చేసిన ప్రతి ప్రార్థన మీ దివ్య సముఖమునకు చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్థుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.